బీటీవీ ఇది మీ టీవీ. హాయ్ మేడం, నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, టీడీపీ జనసేన కలిసి వస్తుంది, ఎలా చూస్తున్నారు ఆ పొత్తుని? ఆ పొత్తుని మనము కొత్తగా వచ్చినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు వచ్చినా పర్వాలేదు. కానీ అరే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కొత్తగా చేస్తారు కదా అని పవన్ కళ్యాణ్ రావాలి అనుకుంటున్నాను. అంటే మనం ఇప్పుడు టీడీపీ పరిపాలన చూసాం, వైసీపీ పరిపాలన చూసాం, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన చూడాలనుకుంటున్నాం. అవునండి, ఎందుకు మేడం? ఎందుకంటే మనము ఇచ్చిన పవన్ 24 కళ్యాణ్ సీట్లు కొంచెం వచ్చి పేద వాళ్ళకి ఏయ్. చేస్తాడు అని సినీ ఫీల్డ్ లో చాలా మంది చెప్పడం మనం విన్నాం, మేము కూడా చూసాం కాబట్టి చేస్తారేమో ఒకసారి అవకాశం ఇస్తే. మనం జగన్ గారిది చూసాము, చంద్రబాబు నాయుడు గారిది చూసాం కదా, కొంచెం ఇతన్ని కూడా చూస్తాం. మరి ఎందుకు జగన్ ని వద్దనుకుంటున్నారు ఈసారి? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి అది అవన్నీ అమలు చేస్తున్నారు కదా, అది అమలు అయినప్పుడు నిజంగా కాంగ్రెస్ చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఏపీలో కూడా చేస్తారేమో పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? మేము వద్దనుకోవట్లేదండి, కొత్తగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? పొత్తు వచ్చినా పర్వాలేదు, సపరేట్ వచ్చినా పర్వాలేదు. సో ఇప్పుడు వైసీపీ సంక్షేమ పథకాలు గానీ అవన్నీ రోడ్ల వ్యవస్థ గానీ ఎలా ఉంది అనుకోవచ్చు ఈ 5 years పరిపాలనలో? కొంచెం చేశాడు జగన్ గారు, కానీ చేసినా కూడా అతన్ని చూసాం కదా మనం 5 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారిని కూడా చూసాం కదా, టీడీపీ పార్టీ కూడా 10 years చూసాం కదా. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దామని అనుకుంటున్నాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.